వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు? బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. రోజులుగా తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు చాలా ఆసక్తికరంగా మారింది. ఈటల రాజేందర్ నాయకత్వంలో చాలా స్పష్టంగా తిరుగుబాటు కనపడుతోంది. భారతీయ జనతా పార్టీలో ఈటల తిరుగుబాటు, బీజేపీలో ఈటల సంక్షోభం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇది ఈరోజు పరాకాష్ఠ చేరాయి. గత కొన్ని రోజులుగా ఈ పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని ఆయన అనుకున్నారు. చాలామంది కూడా ఆశించారు. హైకమాండ్ దాదాపు ఈటల పేరే ఖరారు చేస్తుందని బీజేపీ నాయకులు కూడా చాలామంది ఆఫ్ ద రికార్డులో మాట్లాడుతూ నాతో కూడా అన్నారు. కానీ అకస్మాత్తుగా చాలామందికి రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హైకమాండ్ ఎంపిక చేసింది. సో ఏ రకంగా చూసినా రామచంద్రరావుతో పోలిస్తే ఈటల రాజేందర్ పొలిటికల్ ప్రొఫైల్ చాలా చాలా ఎక్కువ. 7 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, 1 సారి మంత్రిగా, తెలంగాణ ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, కేసీఆర్ క్యాబినెట్లో నెంబర్ 2 పొజిషన్, ఒక రకంగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ఈటల రాజేందర్ది. అన్నిటికీ మించి హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచిన తీరు సహజంగానే అది అపూర్వమైన గెలుపు. ఎందుకంటే కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డాడు ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్ను ఓడించాలని. ఎందుకంటే నాతో చాలామంది బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, మేము ఈనాడు చూడలేదు సార్, మా సారు ఈ స్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు, లీవ్ నో స్టోన్ అన్టర్న్ అని ఇంగ్లీష్లో ఈడియం ఉంది. అంటే కాదు, మూవింగ్ హెవెన్ అండ్ ఎర్త్ అని కూడా ఇంగ్లీష్లోకి ఈడియం ఉంది. అంటే భూమి ఆకాశాలను ఏకం చేశాడు అంటారే, ఆ స్థాయిలో కేసీఆర్ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని కూడా తట్టుకొని బీజేపీ తరఫున పోటీ చేసి 25,000 మెజార్టీతో గెలిచాడు ఉప ఎన్నికల్లో. వాస్తవానికి హుజురాబాద్లో బీజేపీ బలమేమీ లేదు. కానీ ఈటల రాజేందర్ గెలవడం వెనకాల ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తల నాయకుల కృషి కన్నా కూడా ఈటల రాజేందర్కు ఉన్న వ్యక్తిగతమైన ఇమేజు, అన్నిటికీ మించి కేసీఆర్ పైన పోరాడాడు, కేసీఆర్ బాధితుడు అనే భావన క్లియర్గా ఈటలకు ఉపయోగపడింది. అందుకే కాంగ్రెస్ ఓట్లు కూడా 3,000కు పడిపోయి, అంతకుముందు అంత బలమైనటువంటి పోటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 60,000కు పైగా ఓట్లు వచ్చాయి అంతకుముందు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో. ఈ ఉప ఎన్నికల్లో 3,000 ఓట్లు వచ్చాయి. అంటే కేసీఆర్ వ్యతిరేక ఓటు మొత్తం ఈటల రాజేందర్ వెనకాల కన్సాలిడేట్ అయింది. ఆ విజయం తర్వాత బీజేపీలో సహజంగానే ఈటలను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చేస్తారు అని చాలామంది భావించారు. అందుకు ఈటల రాజేందర్ చాలా ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ సమయంలో బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బండి సంజయ్ అప్పటికే చాలా పాపులర్ లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. హిందుత్వవాదులతో ఒక ఎమోషనల్ కనెక్ట్, బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సానుభూతి పరులతో పాటు బీజేపీ ఓటర్లలో బండి సంజయ్కు ఉన్నటువంటి ఇమేజ్ చాలా ఎక్కువ. దాంతోపాటు కేసీఆర్ వ్యతిరేకంగా అటు బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిలు పోరాడుతున్న సమయం అది. సో అందువల్ల బీజేపీలో ప్రజా సంగ్రామ యాత్ర, ఒక రకంగా బండి సంజయ్ ఇమేజ్కు ఎంత పెరిగిందన్న దానికి ఉదాహరణ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా బీజేపీ జాతీయ కార్యవర్గ మీటింగ్లో మనము అధికారంలో లేని చోట రాష్ట్రాలలో ఉన్న పార్టీ నాయకులు తెలంగాణ వెళ్ళి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఫాలో కండి అని చెప్పారు. అంతదాకా పెరిగింది. సో సడన్గా ఈటల రాజేందర్ కృషి ఫలితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంజయ్ కోల్పోవాల్సి వచ్చింది. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అందరికీ తెలిసిన వాస్తవం. బండి సంజయ్కి వ్యతిరేకంగా ఈటల రాజేందర్ పెద్ద క్యాంపెయిన్ నడిపాడు. ఈ క్యాంపెయిన్కు బీజేపీ హైకమాండ్ అంగీకరించడం చాలా ఆశ్చర్యం. ముఖ్యంగా అమిత్ షా సంజయ్ని మార్చి ఇంకొకరిని పార్టీ అధ్యక్షుడిగా పెడితే పార్టీ ఇంకా పెరుగుతుందన్న భావనకు వచ్చారు. కానీ అదే బీజేపీ కొంప ముంచింది, బీజేపీని నమ్మకుండా చేసింది. కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో బీజేపీ రాజీ పడుతోందన్న భావన పెరిగింది. బండి సంజయ్ని ఎందుకు మార్చారు అనే ప్రశ్న
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న కన్నా పవర్ఫుల్ ప్రశ్నగా తెలంగాణ రాజకీయాల్లో తిరిగింది. సో బాహుబలి వచ్చాక కట్టప్ప ఎందుకు చంపాడు బాహుబలిని అన్న ప్రశ్న మీరు టీ స్టాల్లో కూర్చున్నా, రెస్టారెంట్లో కూర్చున్నా, పెళ్ళిళ్ళలో కలిసినా, ఆఫీసులో కలిసినా ఇది తప్ప వేరే చర్చలే చాలా రోజులు. అది బాహుబలి 2 విజయానికి కారణమైంది. అలా బండి సంజయ్ని ఎందుకు మార్చారు అన్నది ఎవరికీ అర్థం కాని పరిణామం. ఈ పరిణామం తర్వాత ఏం జరిగింది అంటే సంజయ్ని మార్చడం అనేది క్లియర్గా కేసీఆర్ బీజేపీ మిలాఖతయ్యారన్న భావన పెరిగి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ బాగా డ్యామేజ్ అయింది. దీంతో ఈటల రాజేందర్ ప్రచారం వల్ల, ఈటల రాజేందర్ క్యాంపెయిన్ వల్ల బండి సంజయ్ని మార్చారు. దానివల్ల బీజేపీ నష్టపోయింది అన్న భావన బీజేపీ లాయలిస్టులో కలిగింది. కేసీఆర్ వ్యతిరేకంగా అంత పోరాటం చేస్తున్న నాయకుని ఎందుకు మార్చారో అర్థం కాక కేసీఆర్ వ్యతిరేక ఓటర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యాడు. బండి సంజయ్ లాంటి హిందుత్వవాదిని ఎందుకు మార్చారో అర్థం కాక బీజేపీ కోర్ సపోర్ట్ ఓటర్స్ కూడా నిరాశ చెందారు. ఇదంతా ఈటల రాజేందర్ కృషి ఫలితమే అని రాజకీయ వర్గాల్లోనూ బీజేపీ పార్టీలోనూ అందరూ భావిస్తారు. సో అక్కడ తర్వాత మీ కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాడు. చాలా కాలం అందరికీ అర్థమైంది ఆయన తాత్కాలికంగానే అధ్యక్షుడని. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. ఈ చర్చలో మళ్ళీ బండి సంజయ్ వస్తాడు, ఈటల రాజేందరే అవుతాడు, రామచంద్రరావు అవుతారు, ఇలా చాలా పేర్లు, ధర్మపురి అరవింద్ అవుతారు, ఇలా చాలా పేర్లు వచ్చాయి. ఎందరిలోనూ కీలకంగా వచ్చిన పేరు ఈటల రాజేందర్ పేరే. ఎందుకంటే ఈటల రాజేందర్కు ఉన్నటువంటి సామాజిక నేపథ్యము, బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేపథ్యము, బీఆర్ఎస్లో మంత్రి స్థాయికి ఉన్న నాయకుడు, కేసీఆర్పై తిరుగుబాటు చేసి విజయం సాధించిన నాయకుడు. సో ఇలాంటి అనేక రకాల అర్హతలు ఉండడం వల్ల బీజేపీ ఈటల రాజేందర్ను పెట్టుకోవడం వల్ల నాన్ బీజేపీ వాళ్ళకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లవుతుంది, మీరు బీజేపీలో చేరితే డెఫినెట్గా మీకు రాజకీయ ఫ్యూచర్ ఉంటుంది అని. ఎందుకంటే అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, అంతకుముందు సర్వానంద్ సోనోవాల్, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయిలు, ఇలా చాలామంది బీజేపీలో వేరే పార్టీల నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారు. అందువల్ల ఈ పార్టీలో బయట నుంచి వచ్చినా మనకు అది పదవులు వస్తాయనే భావన పంపించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఏ రకంగా చూసినా ఈటల రాజేందర్ కావాలి, కానీ కాలే. మరి డామిట్ కథ అడ్డం తిరిగింది ఎందుకు? ఈ ప్రశ్నకు బీజేపీలోను రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ బలంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే బండి సంజయ్ వ్యతిరేకించడం, బండి సంజయ్ చక్రం తిప్పడం వల్లనే ఇది జరిగింది అని. చక్రం తిప్పిన బండి, దాంతో ఈటలకు పదవి గండం ఏర్పడింది. ఈటలకు పదవి రాకముందే గండం ఏర్పడింది. సో ఈటల రాజేందర్ను కాకుండా, అటు బండి సంజయ్ని కూడా కాకుండా రామచంద్రరావును పెట్టారు. ఇది ఒక బండి సంజయ్ విజయంగానే బీజేపీలో భావిస్తున్నారు. బీజేపీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రామచంద్రరావు ఎందుకు అయ్యాడు అన్న దానికన్నా ఈటల రాజేందర్ ఎందుకు కాలేదు అని. సో ఈవెన్ అమిత్ షా లాంటి వాళ్ళు బలంగా ఈటల రాజేందర్ కావాలని కోరుకున్నారని కూడా. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కొత్త చాప్టర్ బీజేపీ అంతర్గత రాజకీయాల్లో. సో ఇక్కడితో మొదలైనటువంటి చాప్టర్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఇవాళ బీజేపీలో ఈటల రాజేందర్ ఒక రకంగా బహిరంగ తిరుగుబాటు చేసినట్లే. ఇది మరి ఆయనకు ఉపయోగపడుతుందా, బీజేపీకి ఉపయోగపడుతుందా కూడా చూద్దాం. సో ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి? సో ఈటల రాజేందర్ సహజంగానే ఫ్రస్ట్రేషన్ ఎవరికైనా ఉంటుంది. ఆయన బీజేపీలో చేరింది ఓ ఎంపీగా ఉందామని కాదు కదా. సో బీజేపీ నాయకుడిగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి కావాలి అని ఆయన కోరుకున్నాడు. బీసీ ముఖ్యమంత్రి నినాదం బీజేపీ ఇవ్వడంతో ఆయన ఆశ మరింతగా బలపడింది. బీజేపీ రాష్ట్రంలో పెరుగుతున్న తీరుతో ఈటల రాజేందర్కు ఇంకా ఆస్పిరేషనల్ లెవెల్ పెరుగుతాయి. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదు, 3 ఏళ్ల దాకా అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు మరి రామచంద్రరావును మారుస్తారా? ఒకవేళ మారించినా అప్పటికి ఈటలకు వస్తుందా, బండి సంజయ్కి వస్తుందా తెలియదు. కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆల్రెడీ ఉన్నారు. ఇంకొకరికి అవకాశం నిజంగానే ఇస్తారా? ఇస్తే మరి డీకే అరుణ మహిళా నాయకురాలుగా పోటీలో ఉన్నారు.
అలాగే ధర్మపురి అరవింద్ పోటీలో ఉన్నారు. సో దానికి మళ్ళీ కాంపిటీషన్ ఉంది. సో ఇప్పుడు డాక్టర్ లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఆల్రెడీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంట్ సభ్యుడు, పార్టీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు మెంబరు, సో పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకుడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈటల రాజేందర్ బీజేపీలో తన పరిస్థితి ఏంటి, దీనికి కారణం బండి సంజయ్ అనేది రాజేందర్ వర్గం గట్టిగా భావిస్తుంది. భావించడం ఏంటి, ఇవాళ పరిణామాలు చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూడండి. ఇది ఈటల రాజేందర్ స్వయాన తన ఇంటి వద్ద తనకు సాలిడారిటీగా వచ్చిన తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగం. రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా షామిల్పేట అడ్డ. దాన్ని పట్టుకొని వాడు వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని నేర్చుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకేం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. ఈ ప్రసంగంలో మీరు కొడుక రా అనుకుంటూ మాట్లాడుతున్నాడు. ఈ వీడియో చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఇది బండి సంజయ్ని ఉద్దేశించిందేనని. అందులో బండి సంజయ్ పేరు పెట్టకపోవచ్చు. హైకమాండ్కు నేను మొత్తం సమాచారం ఇస్తాను అని కూడా హెచ్చరించాడు. సో చాలా క్లియర్గా బండి సంజయ్తో అమీతుమీ తేల్చుకోవటానికి ఈటల రాజేందర్ సిద్ధపడుతున్నాడు. ఇది ఎక్కడి దాకా పోతుంది? బీజేపీ జాతీయ నాయకత్వం రేపు సంజయ్ని డిజోన్ చేసుకొని ఈటలను ఓన్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుందా? అంత సిచ్యువేషన్ ఉంటే ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేవాడు కదా. సో అందువల్ల బండి సంజయ్ని డిజోన్ చేసుకునే అవకాశమే లేదు. మరి ఈటల రాజేందర్ బండి సంజయ్ పైన ఈ స్థాయిలో ఓపెన్ ఫైట్ మొదలు పెడితే ఇది బీజేపీలోనే తిరుగుబాటుగా ఉండదా? ఈలోగా జరిగిన పరిణామాలకు కూడా కీలకం. ఈలోగా జరిగిన పరిణామాలు ఏంటంటే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను మీరు స్క్రీన్పై చూడండి. క్లియర్గా ఆయన ఏమని మెన్షన్ చేస్తున్నాడు? బీజేపీలో అంతర్గత పోరుంది, బీజేపీలో ఆధిపత్య పోరుంది, ఈటల వర్గాన్ని అణిచివేస్తున్నారు, ఈటల వర్గాన్ని అవమానిస్తున్నారు. అందుకు నిరసనగా తాను పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అన్నాడు. అంటే హుజూరాబాద్ అసెంబ్లీ బీజేపీ ఇన్ఛార్జ్ ఈటల లాయలిస్ట్ బహిరంగంగానే బీజేపీలో ఆధిపత్య పోరు, అంతర్గత పోరు ఉందంటున్నారు. అలాగే ఈటల వర్గాన్ని అణచివేస్తున్నారు, అవమానిస్తున్నారు అన్నారు. అంటే ఈటల అభిమానులను, ఈటలను పట్ల గౌరవం ఉన్న వాళ్ళు అంటలేరు, ఈటల వర్గం అన్నారు. ఇది సహజంగా క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీకి మింగుడుపడి విషయం. అన్ని పార్టీల్లోనూ మీకు గ్రూపులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అయితే బహిరంగంగా చెప్తుంది, ఎస్ మా పార్టీలు ఉంటాయి గ్రూపులని.
కానీ బీజేపీ అలా కాదు కదా. సో మీరు బండి సంజయ్ ఏమన్నాడో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో. భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం అంతా. చాలా సందర్భాలు చెప్పిన బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసం పనిచేస్తే వాళ్ళకి టికెట్ వ్యక్తి బస్సులో పార్టీ కోసం పనిచేయాలి. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తే ఉండదు. హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేదు సమస్య సైకిల్ వస్తున్నది. పార్టీకి హుజరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. మరి టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారు టికెట్. ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న. వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళీ వాళ్ళు ప్రజాప్రతినిధి చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటానుకో వాళ్ళ అవుట్ రాష్ట్ర కదా. వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం? టికెట్ ఇస్తా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇవ్వాలి. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి. ఇది క్లారిటీ. ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేసేవాళ్ళు కానీ ఇంకోటి కోసమే పనిచేసేవాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి. ఇంకెవరో రాజకీయాలు చిల్లర రాజకీయాలు కానీ జెండా కింద రావాలి. అందరు గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్ లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము. సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము. అందరికి గెలిపించే పూచినది. మీరు నాతో తిరగడం ఎవరు టికెట్ ఇవ్వాలి. నేను మీరు కరీంనగర్ చూడండి. పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరగడం ఎవరు టికెట్ ఇవ్వాలి. కానీ కార్యకర్తల భవిష్యత్తు నాశనం లేదు. ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మనది. బీజేపీలో ఒకటే గ్రూప్ మోడీ గ్రూప్ అని, అది బీజేపీ గ్రూప్ అని, గ్రూపులు అంటూ ఉండవని ఇది బండి సంజయ్ వాదన. బండి సంజయ్ బీజేపీలో గ్రూపులుంటేనే గ్రూపులు అంటూ ఉండవు, బీజేపీలో ఒకటే గ్రూప్, అది మోడీ గ్రూప్ అంటూ పార్టీ వాయిస్ వినిపించారు. ఇందుకు భిన్నంగా ఈటల లాయలిస్టు రాజీనామా లేఖలో ఈటల వర్గము అన్న పదాన్ని వాడాడు. అంటే క్లియర్గా ఈటల బీజేపీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నాడు, తన సొంత వర్గాన్ని నిర్మించుకుంటున్నాడు, తనకు పదవి రాకపోతే తన వర్గంతో అసమ్మతి జెండా ఎగరేస్తున్నాడు అన్న విమర్శలకు, ఆరోపణలకు ఈ లేఖ బలాన్ని చేకూర్చింది. అక్కడితో కూడా పరిస్థితి ఆగలేదు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే మోడీ గిఫ్ట్ అన్న పేరిట ప్రభుత్వ స్కూల్లో చదివే వారికి సైకిళ్ళు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం. కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి ఈ గిఫ్ట్ ఇప్పటికీ 20,000 సైకిళ్ళు పంచే కార్యక్రమం మొదలుపెట్టారు. వాస్తవంగా ఈరోజు హుజూరాబాద్లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఉంది. సరిగ్గా ఇదే రోజు ఈటల రాజేందర్ ఇంటి వద్ద ఈటల రాజేందర్ మద్దతుదారులు ఈటల రాజేందర్ను అణచివేస్తానికి వ్యతిరేకంగా రాజేందర్ పట్ల తమ సాలిడారిటీని ప్రకటిస్తూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సహజంగానే ఇది దేనికి సంకేతం? బండి సంజయ్ అధికారిక కార్యక్రమం హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా బండి సంజయ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. సో ఆ కార్యక్రమానికి పోటీగా షమీర్పేట్లో తన ఇంటి వద్ద రాజేందర్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రోత్సహించాడు అన్న భావన కలుగుతోంది. ఇది గమనించినటువంటి బండి సంజయ్ వ్యూహాత్మకంగా 2 రోజుల ముందే హుజూరాబాద్లో ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ముగించాడు. నేను పత్రికలో వార్తలు వచ్చాయి, హుస్నాబాద్లో జరపాల్సిన కార్యక్రమం రద్దు చేసుకొని హడావుడిగా హుజూరాబాద్లో కార్యక్రమం ముగించాడు. సో దీంతో ఇప్పుడు వేదిక షామీర్పేట్ ఈటలందరి ఇంటికి మారింది. ఈ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఈటల మద్దతుదారులు సమావేశమయ్యారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో క్లియర్గా మీకు ఈవెన్ ఈటల మద్దతుదారులు బీజేపీ కాదు, మాకు మోడీ కాదు, మాకు ఈటలే ముఖ్యం అని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మాకు ఈటలే ముఖ్యమని. ఈటల రాజేందర్ కూడా తన ఉపన్యాసంలో క్లియర్గా స్థానిక సంస్థల్లో హుజూరాబాదులో తన వర్గమే, తన వాళ్ళే గెలిపించుకుంటామని కూడా మాట్లాడుతున్నాడు. సో అంటే దీనికి సంకేతం ఏంటి? ఇది బీజేపీ సంస్థాగత నిర్మాణ సూత్రాల ప్రకారం ఒక పార్లమెంట్ మెంబరు, ఒక ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో ఉండే పార్టీ ఆర్గనైజేషన్ పైన పార్టీ ప్రజాప్రతినిధులను ఎంపికలో కీలక పాత్ర పోషిస్తారు. సో ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి.
సో మల్కాజ్గిరిలో తనకు స్థానిక సంస్థల ఎన్నిక కావచ్చు, లేదా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం విషయంలో కావచ్చు, ఈటల రాజేందర్ మాట నెగ్గాల్సిందే. కానీ తనకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ కాదు, హుజూరాబాద్లోనే తన డామినేషన్ ముఖ్యం అని స్పష్టంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే రాజేందర్ సతీమణిని ఇక్కడి నుంచి పోటీకి పెట్టాలి అని రాజేందర్ ఆలోచన, ఒకవేళ ఆయన అసెంబ్లీకి పోటీ చేయకపోతే. సో ఈ పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో సహజంగానే బండి సంజయ్ పైన పెద్ద ఎత్తున ట్రోలింగు, సంజయ్ వ్యూహాత్మకంగా దానికి రెస్పాండ్ కాకపోవడం, ఇదంతా జరిగింది. కానీ ఇదంతా ఆఖరికి చివరకు ఎవరికి లాభం, ఎక్కడికి పోతుంది? సో ఈటల రాజేందర్ విజయవంతంగా బండి సంజయ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించగలిగాడు. ఈటల రాజేందర్ను పార్టీ అధ్యక్షుడు కాకుండా బండి సంజయ్ విజయవంతంగా ఆపగలిగాడు. సో ఇక్కడ దాకా స్టోరీ నడిచినాక ఇప్పుడు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమైనట్టుగా కనబడుతోంది. వాస్తవంగా ఈటల రాజేందర్ కాస్తంత ఓపిక పట్టి ఉంటే డెఫినెట్గా ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే బీజేపీలో ఒక ప్రొసీజర్ ఏంటంటే ఎవరైనా పేషెంట్గా ఉండి పార్టీ పట్ల లాయలిస్ట్గా ఉంటే వాళ్ళకు పదవులు వస్తాయి. ఇది అనేక ఉదాహరణలు చెప్పచ్చు. ఇంద్రసేనారెడ్డి చాలా సీనియర్ నాయకుడు, చాలా కాలం ఏ పదవి లేదు, త్రిపుర గవర్నర్ అయ్యాడు. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించారు, ఒక రకంగా అవమానకరమే అది. కానీ ఓపిక పట్టాడు, పార్టీకి లాయలిస్ట్గా ఉన్నాడు, హర్యానా గవర్నర్ అయ్యారు. రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ డాక్టర్ లక్ష్మణ్ పార్టీ అధ్యక్ష పదవి అయిపోయాక చాలా కాలం పెద్దగా ఏ పదవులు లేకున్నా పార్టీకి లాయల్గా పనిచేశాడు. ఇప్పుడు ఏంటి, ఆయన పార్టీ బీసీ మోర్చాకో అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడు, పార్టీకి అత్యంత మోస్ట్ పవర్ఫుల్ బాడీ అయిన సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు మెంబరు. సో చూడండి మీరు, ఇది మూడవ ఉదాహరణ. మీకు నాలుగవ ఉదాహరణ రామచంద్రరావు. మల్కాజ్గిరి నుంచి గతంలో పోటీ చేశారు. మల్కాజ్గిరి నుంచి ఈసారి అయితే గ్యారంటీగా గెలిచేవాడు రామచంద్రరావు. గెలవడమే కాదు, గెలిస్తే కేంద్ర మంత్రివర్గానికి కూడా ఒక కంటెండర్ అయ్యేవారు. కానీ మల్కాజ్గిరి సీటు తాను పోటీ చేయకుండా ఈటల రాజేందర్కు హైకమాండ్ అవకాశం ఇచ్చింది. అయినా రామచంద్రరావు ఏ అభ్యంతరము చెప్పలేదు. వాస్తవంగా ఆయన ఎమ్మెల్సీగా ఓడిపోయాక 2009లో నాకు గుర్తు, ఆయన ఓడిపోయింది కూడా నా చేతుల్లోనే. సో నాకు రామచంద్రరావుకే మధ్య పోటీ. రామచంద్రరావు ఓడిపోయాక చాలా కాలం నాకు గుర్తున్నంత వరకు 4-5 ఇయర్స్ వరకు ఏ పదవి లేదు, అయినా ఓపికగా ఉన్నాడు. ఇవాళ ఎక్కడికి వచ్చాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. సో ఇలా మనకు బీజేపీలో చాలా ఉదాహరణలు వస్తాయి. అంత ఎందుకు, బండి సంజయ్ ఉదాహరణ కదా. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాక అది కూడా పార్టీకి బాగా ఊపు తెచ్చి సంజయ్ పార్టీని పెంచాడన్న అభిప్రాయం సర్వత్రా కలిగి మోడీ లాంటి నాయకులే మెచ్చుకున్నాక పదవి నుంచి తొలగించారు. అది ఆయనకు కూడా అవమానంగా భావించాడు. కానీ అది దిగమింగి నిలబడ్డాడు, పార్టీకి తన లాయల్టీ చూపెట్టుకున్నాడు. ఏమైంది, జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అమిత్ షా సంజయ్కి వ్యతిరేకమన్న ప్రచారం ఉంటే అమిత్ షా దగ్గరే హోంశాఖ మంత్రి అయ్యాడు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి ఉదాహరణలు అందివ్వచ్చు. రామ్ మాధవ్ ఒక ఉదాహరణ. రామ్ మాధవ్ను అసలు కశ్మీర్ ఇన్ఛార్జ్గా, నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్గా చాలా పార్టీకి అత్యంత సెన్సిటివ్ రీజన్స్లో విజయాన్ని సాధించి పెట్టిన నాయకుడు, మంచి మేధావి, ఫారిన్ పాలసీ మీద చాలా పెద్ద గ్రిప్ ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ ఓవర్సీస్ యాక్టివిటీస్ను పర్యవేక్షిస్తారు. ఆయన దేశ విదేశాంగ మంత్రి అవుతారనుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవిలో కూడా ఆయన రేస్లో ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన పక్కకు పెడితే వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేసుకున్నారు. మళ్ళీ తర్వాత నరేంద్ర మోడీయే పిలిచి ఇటీవల కాశ్మీర్ ఎన్నికల్లో బాధ్యతలు ఇచ్చారు. ఇలా బీజేపీలో గనక ఓపిక పట్టి పార్టీ లాయల్టీకి కనుక పెద్దపీట వేస్తే ఆ నాయకులకు పదవులు వస్తాయని దానికి మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను అని. కానీ ఈటల రాజేందర్ ఆ ఓపిక ప్రదర్శించలేకపోయాడు. కేంద్ర మంత్రి పదవి ఎలాగూ రాదనుకున్నారా, లేదా ఇలా చేస్తేనే తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీ దిగి వస్తుంది అనుకున్నారా? ఎందుకంటే తన క్యాంపెయిన్ వల్ల బండి సంజయ్ని మార్చారు కదా. ఇలాంటి క్యాంపెయిన్ వల్ల బీజేపీ తన ప్రాధాన్యతను గుర్తిస్తుంది అనుకున్నారో తెలియదు. కానీ బీజేపీని దగ్గర నుంచి చూసిన ఒక పొలిటికల్ అబ్జర్వర్గా
మాత్రం బీజేపీ గనక ఇప్పుడు ఈటల రాజేందర్ బహిరంగ తిరుగుబాటుకు తల వంచితే ఇక ఆ పార్టీ గట్టిగా నిలబడడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక పదవులు కావాల్సిన వాళ్ళందరూ ఇదే పని చేస్తారు. సో పార్టీలో బహిరంగంగానే తమ అసమ్మతి వాయిస్ వినిపిస్తారు. పార్టీ నాయకుల మీదనే తిరుగుబాటు చేస్తారు. అందువల్ల ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ ఈల్డ్. బీజేపీ ఈల్డ్ అయ్యేది ఉంటే పార్టీ అధ్యక్ష పదవి వచ్చేది. సో అందువల్ల ఏం జరుగుతోంది అంటే బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఈటల తొలగించాడు. ఈటల పార్టీ అధ్యక్షుడు కాకుండా సంజయ్ చక్రం తిప్పాడు బండి. ఇప్పుడు ఏమైంది, ఆఖరికి ఈటల రాజేందర్ బీజేపీ నుంచి నిష్క్రమణకు రంగం సిద్ధమవుతున్న వేళ సంజయ్ ట్రాప్లో ఈటల పడుతున్నారా అని క్లియర్గా అర్థమవుతుంది కదా. అఫ్కోర్స్ ఇప్పటికిప్పుడైనా బీజేపీ నుంచి వెళ్ళిపోతున్నాడని కంక్లూజన్ రాలేము, కానీ ట్రెండ్ చూస్తుంటే బీజేపీలో ఎక్కువ కాలం ఈటల ఇమడలేడనే సూచన కనబడుతుంది. ఒకవేళ ఈటల బీజేపీ నుంచి వెళ్ళిపోతే సంజయ్కి విజయం సంపూర్ణమవుతుంది.